ఈశ్వరమయమని చాటిన తత్వం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. దివ్యాత్మ స్వరూపులరా, యాక్చువల్గా జై భారత్ ఒక కార్యకర్తగా కొద్దిసేపు ఆగి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను పొందిన ఒడిదొడుకులు దాన్ని దృష్టిలో పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా జై భారత్ కదిజ్ఞాసి అనే సంబోధించే నేను ఆత్మస్వరూపులారా అనవలసి వచ్చింది. ఎందుకంటే కదిజ్ఞాస్ మిత్రులారా, ఈరోజు భారతదేశం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే హెచ్పి ప్రారంభమై అంతర్వేదిలో కొన్నాళ్ళ పాటు హెచ్పి ఒక క్లాస్ ఆర్గనైజేషన్గా కొన్నాళ్ళు ఉంటూ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ప్రజల్లోకి మా త్రినాథ స్వామి గారి అధ్యక్షతలో మాకు ఎటువంటి కపటము లేని, అంటే మన శరీరం నుండి వచ్చేటటువంటి ఒక కన్నీటి బొట్టు, దాంట్లో ఎటువంటి కల్మిషం ఉండదు, ఎటువంటి కల్తీ లేనిది. ఆ కన్నీటి బొట్టు ఎంత స్వచ్ఛతో మా త్రినాథ స్వామి గారు అంత స్వచ్ఛత అనే విషయం నాకు, మా కదిజ్ఞాస మిత్రులకు తప్ప ఇంకెవరికి తెలియదు. మిత్రులారా, నేనైతే మాట్లాడను, అసలు ఈ సమావేశానికి రాలేనని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఇది ఈరోజు 2 నెలల శ్రమ నాది ఉంది. దీని వెనుక 2 నెలలు ప్రతి వ్యక్తితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. అనేక మంది సాధువులకు చెప్పాను. నాకు చిన్న భయం ఉంది. కారణం ఏంటంటే, నేను రమణమూర్తి గారు అన్నట్టుగా చాలామంది సాధువులతో చాలా తెగలతో నేను తిరిగాను. తిరగడం అంటే వారితో వారులా తిరిగాను. అలేఖ స్వాములతో కూడా నేను అలాగే తిరిగాను. అలాగే ఇక్కడ మాట్లాడినటువంటి మన మల్లిసాల స్వామి గారు ఒక దిగంబర స్వామి. యాక్చువల్గా ఆయనతో పాటు కూడా కొన్నాళ్ళ పాటు నేను జర్నీ చేశాను. అయితే ఈరోజు మనకి ఏది అవసరం, ఈ సమాజానికి ఏది అవసరం, భారతదేశానికి తక్షణమే ఏది అవసరం, అది ఇక్కడ ప్రారంభమైంది. అంటే నవీన మానవుడు కావాలి, మానవుడు ఉద్భవించాలి, ఆడు నవీన మానవుడు అయి ఉండాలి. నేను ఈ వేదాలు శాస్త్రాలు వీటి మీద నాకు అంత అవగాహన లేదు, కానీ మనిషి ఏదో సాధించగలడనే విషయం మాత్రం నాకు పక్కగా తెలుసు. మనిషి ఏదైనా అనుకుంటే అది సాధించి తిరుగుతాడు అనేసి అది నా జీవితమే నాకు సాక్ష్యం. నేను ఈ సమావేశం ఇలా జరగాలి, ఇది ఇలా ఉండాలి అని నేను కలగన్నాను. అదే జరిగింది. నాకు ఒక భయం ఉన్నాను. ఎందుకంటే నాకు అందరి గురించి తెలుసు. వారితో వారి మన మెంటాలిటీ ఏంటి, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇక్కడ కొట్టుకున్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కానీ నాకు ధైర్యం, ఒకే ఒక ధైర్యం, నా రమణమూర్తి. దేన్నైనా
సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలడు అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది. మిత్రులారా, ఒకటి మాత్రం నమ్మాలి, ఈ మతాలు, ఈ జాతులు, ఈ కులాలు ఇవన్నీ ఒకటి పెడితే మనమంతా మానవులం. మనిషిగా మనం మనిషిగా మారాలి. మానవుడు అని చెప్పుకుంటున్నాం, జంతువు కంటే హీనంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. దానికి కారణం మన అహం. అంటే మనం ఏదనుకుంటామో అది మీ అందరూ అనుకోవాలి. అది కరెక్ట్ కాదు. నువ్వు అనుకుంటున్నది నీ అనుభవంలోకి, నీలోకి నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు అనుకుంటున్నది అది కరెక్టా అనేది నీ ముందు సినిమాలా కనిపించాలి. అది సినిమాలా కనిపించాలంటే నువ్వు సినిమా చూడడం కాదు, నువ్వు తెరని చూడాలి. నువ్వు తెర చూడడం లేదు, తెర మీద బొమ్మ చూస్తున్నా. బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి, బొమ్మలకేముంది. కానీ తెరని నువ్వు ఏ రోజైతే చూడడం, తీక్షణంగా ఆ తెరని ఏ రోజైతే పరీక్షిస్తావో అప్పుడే నువ్వు ఆత్మ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. ఎందుకంటే లేని దాని గురించి మాట్లాడుతున్నాం. అదేదో ఉందనుకుంటున్నావా? లేదు. చూడలేని దాని గురించి చూస్తున్నావు. ఉన్నదైతే పర్వాలేదు, నువ్వు కాకపోతే నువ్వు ఎవడో ఒకటి పడతాడు. అది లేదు, దానికి ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ పేరే ఆత్మ. కాస్త నేను ఇంకా కొద్ది పవిత్రంగా దివ్య ఆత్మ అన్నాను. ఇంకోటి అంటాడు. అఫ్కోర్స్ ఎవరికి ఏదన్నా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకంటే నేను మాట్లాడలేను అనుకున్నాను, ఏదో మాట్లాడుతున్నాను. అర్థం లేని మాటలే ఆడుతున్నాను, అర్థం ఉండి మాట్లాడుతున్నాను నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ వేదిక మీద వచ్చినటువంటి మహనీయులందరూ కూడా ఎవరంత సామాన్యమైన వాళ్ళు కాదు. మన భారత భూమి మహోన్నతమైన తల్లులు కని మనకిచ్చింది. ఆ మహోన్నతమైన తల్లులు కన్నటువంటి బిడ్డలు ఈరోజు మన వేదిక మీదకి వచ్చారు. ఆ తల్లులకి పాదాభివందనాలు తెలియపరుస్తూ, ఆ మహిళామూర్తులకి ధన్యవాదాలు తెలుపుతూ, మన హెచ్వికి అనేక మంది మహోన్నతమైనటువంటి వ్యక్తులతో భారతదేశం మొత్తం హెచ్వి అనేది ముందుకు నడవాలి. దానికి మన స్వామి గారి సారథ్యంలో నేనైతే మాటిస్తున్నాను, రమణమూర్తి నేను స్వామి గారి అధ్యక్షతలో మేము తప్పనిసరిగా వెనుకుంటాం. ముందైతే ఉండలేము, తప్పనిసరిగా ఆయన వెన్నుండి దీన్ని ముందుకు నడిపిస్తాం. మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. దీన్ని ప్రపంచానికి ఒక ప్రత్యేకంగా హిందూ అంటే ఏమిటో మేము తెలియపరుస్తాం. హిందుత్వం అంటే ఏమిటో తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆ పని చేస్తామని నేను చెప్తూ, మరి రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. ప్రతిజ్ఞా స్మితులందరికీ జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.